శాంతినగర్ ఆలయ చైర్మన్ సాయిలు గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వరాభిషేకం అనే గొప్ప కార్యక్రమాన్ని జరిపించాలని అనుకుంటున్నాము అనే సంకల్పం మన ఎంసీ రంగాచార్యులు గారికి వివరించగానే వెంటనే ఆయన చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని న్యాయ నిర్ణేతగా మనం ఆహ్వానించగానే ఒప్పుకున్నారు. అంతటి గొప్ప కళాకారులు మన కార్యక్రమానికి రావడం మన అదృష్టం. డాక్టర్ రంగాచార్యులు గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గారు ప్రఖ్యాత భారతీయ కర్ణాటక గాయకులు. ఆయన కళారూపంపై ఆయనకు ఉన్న లోతైన జ్ఞానం, గానంలో భావోద్వేగ లోటు మరియు ఆయుర్వేద వైద్యులుగా ఆయన నేపథ్యానికి తత్వంగా సంక్షిప్తంగా అన్వేషించి సామర్థ్యం కోసం గుర్తింపు పొందారు. తద్వారా తన ప్రేక్షకులకు విద్యా అనుభవాన్ని అందించారు. అంతటి గొప్ప కళాకారుల ముందు మనం గానం వినిపించే అవకాశం రావడం మన పూర్వజన్మ ఫలం. రంగాచార్యులు గారు వైభవం నిర్వాహకులు ఆలయ చైర్మన్ గారు సాధారణంగా వేదిక వద్దకు తీసుకురావాలని మనవి చేస్తున్నాము. ప్లీజ్ స్టాండింగ్ ఓవేషన్. కుమారి డాక్టర్ కళ్యాణి కంప్లీట్. శ్రీమతి నాగలక్ష్మి గారు Karnataka vocal experience of singing since 5 years, performed many concerts across Telangana and Andhra Pradesh. Please come to the dais. Sri Sita Ramanjane Swami Devalayam Chairman Sailu Garu, ఆలయ కమిటీ తరపున లక్ష్మమ్మ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. And our General Secretary as Sita Ramanjane Swami Temple, please Ravi Garu come to the dais. మిర్యాలగూడలో పంచ కళ్యాణం 5 దేవతా కళ్యాణాలు ఒకే వేదిక పైన జరిపించారు. భక్తుల కోరిక మేరకు వైపు పడింది ఎలా అనుకుంటున్నారా? ఈ సంగీత గాన సమర్పణ కూడా స్వామివారి సేవలో భాగం. స్వామివారి సేవకు పూజైనా, భజనైనా, కళ్యాణమైనా ఏదైనా ఆయన నామ సంకీర్తనైనా ఆధ్యాత్మికంలో భాగమే. అన్నమాచార్యులు గారు ఆ వెంకటేశ్వర స్వామికి కీర్తనల రూపంలో చేసిన సేవ అందరికీ తెలిసిందే. అదే సేవ శ్రీ వెంకటేశ వైభవం సంస్థ వారు జరిపించాలి అనే సంకల్పం ఈనాటి మన ఈ స్వరాభిషేకం. నిస్వార్థంగా కీర్తనల సేవ స్వామికి అందించాలనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంతటి గొప్ప అవకాశాన్ని మనకు అందించాలి అని భావించి శ్రీ వెంకటేశ వైభవం సంస్థ నిర్వాహకులు కొండపాక వెంకటాచార్యులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.